మీడియా ఉంది, టీవీలు ఉన్నాయి. మధ్యలో ఇప్పుడు ఈయన నమ్మకపోతే నమ్మడానికి మధ్యలో దాన్ని ఏమంటాం మనం, గ్యారంటీ సంతకం పవన్ కళ్యాణ్, ఇంకా గ్యారంటీ సంతకం ఇప్పుడు కావాలంటే మోడీని కూడా పెడతాడు. వాళ్ళతో వాళ్ళు గ్యారంటీగా ఉన్నారు కాబట్టి నాకు ఓటీ అంటున్నాడు. వీళ్ళు మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాకు మినీ ఎయిర్పోర్ట్ తీసుకొస్తానంటేనే దాన్నే పెద్ద ట్రోల్స్ చేశారు. జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ అంటే ఎలా వద్దని. అలాంటిది కుప్పానికి విమానాలు తీసుకొచ్చేసి ఇక్కడ కూరగాయలు అన్ని తీసుకెళ్లి విదేశాల్లో అమ్మేస్తారు అంటే మరి అది విపక్షంగానే ట్రోల్స్ అవుతున్నాయి. అది నమ్మలేని వాళ్ళు ఇది ఎలా నమ్మాలి, ఎలా నమ్ముతారు? మీరు తెలుగుదేశం అభిమానుల్ని చూడండి, బాబు గారు ఏమైనా చేయగలరు, అసలు అంతరిక్షంలో కూరగాయలు పెట్టించగలరు అని నమ్ముతాడు ఇప్పటికి కూడా. అది వాళ్ళల్లో ఆ మూర్ఖత్వం ఉన్నప్పుడు ఎవడేం చేయగలడు, ఎవరు మార్చగలరు వాళ్ళని? వాస్తవంగా బుద్ధి బుర్ర ఉన్నటువంటి ఏ పత్రిక అయినా కంట్రోల్లో ఉండు బాబు, ఏంది ఇది పిచ్చ మాటలని అడగాలి. అదే కదా. అంతేగాని ఎర్ర డైరీలు ఏం చంపేస్తారు కనబడ్డ వాళ్ళందరినీ, కాల్చిపడేస్తారా? సజ్జన్నారు ఎన్కౌంటర్ చేస్తే వాటి వరకు మెయిన్ స్ట్రీమ్ పొజిషన్ లేకుండా కూర్చున్నాడు పాపం ఆయన. అదే కదా. అవును, ఆయన చేసింది ఆయన కోసం కూడా కాదు. అట్లాంటిది అందరినీ లేపేస్తాం, ఏడిపిస్తాం, కొట్టేస్తాం, లేకపోతే కనుక అంతు చూస్తాం. గెలుపు భయం పట్టుకుందా చంద్రబాబు గారికి? కంటి మీద కునుకు లేకుండా పోతుందా జగన్ వేస్తున్న ప్లాన్ల వల్ల? అందుకే ఈ తరహా ప్రకటనల. రేపటి ఎన్నికల్లో చంద్రబాబు 2 నియోజకవర్గాల నుండి పోటీ చేసిన, లోకేష్ 2 నియోజకవర్గాల నుండి పోటీ చేసిన, జనంలోకి ఆ సంకేతం వెళ్ళిపోతుంది. అవును, అంతే. పక్కా